నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తమిళనాడులోని తుత్తుకుడి జిల్లాలో జరిగిన జయరాజ్ మరియు బెనిక్స్ లాకప్ డెత్ కేసు దేశవ్యాప్తంగా పోలీస్ వ్యవస్థలోని లోపాలను, హింసను ఎత్తి చూపింది. ఈ సుదీర్ఘ పోరాటంలో మదురై కోర్టు తాజాగా 9 మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ చారిత్రాత్మక తీర్పునిచ్చింది. సత్తాంకులం తండ్రి కొడుకుల హత్య కేసు న్యాయం గెలిచిన వేళ అని కూడా ప్రజలందరూ సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు మన చట్టాన్ని రక్షించాల్సిన వారే భక్షకులుగా మారి ఒక చీకటి రోజును గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆ తర్వాత న్యాయస్థానం ఇచ్చినటువంటి సంచలన తీర్పు ఎట్లా ఉందని కూడా ఒకసారి ఈరోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సరిగ్గా 6 ఏళ్ల క్రితం 2020 జూన్ నెలలో దేశమంతా కరోనా సెకండ్ వేవ్ భయంలో లాక్డౌన్ ఆంక్షల్లో ఉన్న సమయం అది. తమిళనాడులోని తుత్తుకుడి జిల్లా సంతాంకులం గ్రామంలో పి జయరాజ్ 58 సంవత్సరాల పి జయరాజ్ తన కుమారుడు 31 సంవత్సరాలైనటువంటి బెనిక్స్తో కలిసి ఒక చిన్న మొబైల్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగించేవారు. అయితే జూన్ 19న లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి షాపు తెరిచారనే ఒక చిన్న కారణంతో పోలీసులు జయరాజ్ను స్టేషన్కి తీసుకెళ్లారు. అది ఒక సాదా సీదా అరెస్ట్ అని అందరూ భావించారు. కానీ అదొక ఊహించని మరణకాండకు ఆరంభం అని ఎవరు ఊహించలేదు. అసలు ఆ రోజు రాత్రి స్టేషన్లో ఏం జరిగింది? తండ్రిని పోలీసులు తీసుకెళ్లారని తెలిసి కుమారుడు బెనిక్స్ స్టేషన్కి వెళ్లారు. అక్కడ పోలీసులతో వాగ్వాదం జరిగింది. అంతే, తండ్రి కొడుకులు ఇద్దరిని పోలీసులు లోపల వేసి తాళం వేశారు. రాత్రంతా ఆ స్టేషన్ నుండి ఆర్తనాదాలు వినిపించాయి. ఎస్ఐలు, కానిస్టేబుల్ కలిసి వారిని లాఠీలతో, బల్లలతో అమానుషంగా కొట్టారని, రక్తపు మడుగులతో ఉన్న వదిలిపెట్టలేదు. అయితే సాక్ష్యాలు ఏంటంటే, వీటికి దర్యాప్తులో తేలింది ఏంటంటే, ఆ ఇద్దరి శరీరంపై తీవ్రమైన గాయాలున్నాయి. వారిని హింసించిన తీరు ఎంత దారుణంగా ఉందంటే ఆఖరికి వారి బట్టలు కూడా మార్చాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఈ కేసులో పోలీసులు కప్పిపుచ్చే ప్రయత్నం కూడా చేశారు. పోలీసులు వారిపై తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. పోలీసులు వారిని నెట్టేశారని, అందుకే గాయాలయ్యాయని, ఇద్దరి మధ్యలో వాగ్వాదం జరిగిందని ఏదో రికార్డులు సృష్టించే ప్రయత్నం చేశారు. అయితే ఈ మరణం తర్వాత తమిళనాడులో ప్రజా ఉద్యమాలు పుట్టినాయి. జూన్ 22న జైల్లో ఉండగా బెనిక్స్ చనిపోయాడు. మరుసటి రోజే జూన్ 23న తండ్రి జయరాజ్ కూడా కన్నుమూశారు. కేవలం 3 రోజుల వ్యవధిలో ఒక కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది. ప్రజలందరూ ఆగ్రహానికి వచ్చారు. ఈ వార్త దావాగ్నిలా వ్యాపించింది. తమిళనాడులో షాపులు మూసేశారు. సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ ఫెనీ అనే ట్రెండ్ మొదలైంది ఎక్స్ వేదికగా. అయితే సినీ సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ రోడ్లపైకి వచ్చినటువంటి పరిస్థితి. అప్పుడే కోర్టు జోక్యం చేసుకుంది. మద్రాస్ హైకోర్టు స్వయంగా స్పందించి మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించింది. దర్యాప్తులో ఎన్నో మలుపులు తిరిగినాయి. సిబిఐ ఎంట్రీ కూడా ఇచ్చింది. కేసు తీవ్రత దృష్ట్యా తమిళనాడు ప్రభుత్వం కేసును సిబిఐకి అప్పగించింది. ఆ స్టేషన్లోనే పనిచేసే ఒక మహిళా కానిస్టేబుల్ ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులు ఆ ఇద్దరిని రాత్రంతా ఎంత దారుణంగా కొట్టారో, స్టేషన్ గోడలపై, బల్లలపై రక్తపు మరకలు ఎలా ఉన్నాయని కూడా ఆ వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఆమె సాక్ష్యమే ఈ కేసును మలుపు తిప్పింది. సీసీటీవీని కూడా మాయం చేసినటువంటి పరిస్థితి. పోలీసులు సాక్ష్యాలను నాశనం చేయడానికి స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్ని డిలీట్ చేశారు. కానీ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా సిబిఐ వారి కుట్రను బయటపెట్టింది. కోర్టు తీర్పు ఏమిచ్చిందంటే, దాదాపు 6 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత మదురై కోర్టు 9 మంది పోలీసులను దోషులుగా తేల్చింది. వారికి ఇచ్చినటువంటి శిక్ష ఏంటంటే, ఒక ఇన్స్పెక్టరు, 2 ఎస్ఐలు సహా మొత్తం 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది. ఇదొక అరుదైన తీర్పు. అయితే కోర్టు కూడా ఈ తీర్పు ద్వారా ఏం సందేశం ఇవ్వాలనుకుంటుందంటే, న్యాయస్థానం ఒక బలమైన సందేశం ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన మీరు చట్టానికి అతిథులు కారు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని సామాన్యులను హింసిస్తే ఊరుకోయే తప్పదంటూ కూడా ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు కనబడతా ఉంది. జయరాజ్ బెనిక్స్ ప్రాణాలు తిరిగి రావు, కానీ వారి కుటుంబానికి దక్కిన ఈ న్యాయం భవిష్యత్తులో మరే పోలీస్ కూడా సామాన్యుడిపై చేయెత్తకుండా హెచ్చరిస్తుంది. న్యాయం ఆలస్యం కావచ్చు, కానీ అన్యాయం ఎప్పటికి గెలవదనే ఈరోజు కోర్టు సూచిస్తూ ఉంది. ఒక తండ్రిని తీసుకుపోయి కొట్టిన తర్వాత కొడుకు వెళ్తే కొడుకును మొదటగా చంపేసి తర్వాత తండ్రిని చంపేసినటువంటి పరిస్థితిలో అక్కడ తమిళనాడు ప్రజలందరూ కూడా తిరగబడ్డటువంటి తరుణంలో మద్రాస్ కోర్టు ఎంటర్ అయ్యి వారిని శిక్షించింది. ఈరోజు దాదాపు 6 ఏళ్ళు గడుస్తున్నటువంటి సమయం, 6 ఏళ్ల తర్వాత న్యాయం వచ్చింది. అందరూ కూడా ఆ 9 మంది పోలీసులను ఉరిశిక్ష వేయాలని కోరారు. నిజంగానే ఈరోజు మదురై కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి తమిళనాడు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇట్లా మరే పోలీస్ స్టేషన్లు కావచ్చు, మరెవరు పోలీసులు కావచ్చు, ఎవ్వరు కూడా ఇట్లా చేయకూడదని ఒక సందేశాన్ని అయితే మదురై కోర్టు ఇవ్వడం జరిగింది. ఈ సీన్ మనం ఎక్కడో చూసినట్టే కనిపిస్తూ ఉంది కదా. ఎందుకంటే జై భీమ్ సినిమాలో కూడా ఇట్లాంటి సీనే రావడం జరిగింది.
ఒక సినిమాలో వచ్చినటువంటి సీన్ లాగా ఇక్కడ ఒక రియల్ స్టోరీ జరిగింది అదే మదురై కోర్టులో. నిజంగా ఆ ఇద్దరు ప్రాణాలను అయితే మనం తీసుకురాలేం, కానీ ఈరోజు ఇచ్చినటువంటి కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ద్వారా నిజంగానే ఇట్లా కొంతమంది పోలీసులు, అందరు పోలీసులు ఇట్లాంటి వాళ్ళు అనట్లేం, కానీ కొంతమంది పోలీసులు ఎవరైతే న్యాయస్థానాలను గౌరవించకుండా ఎవడో రాజకీయ నాయకుడు చెప్పాడని, ఎవడో బలమైన వాడు చెప్పాడని, ఏదో డబ్బులకు ఆశపడి ఇలా సామాన్య ప్రజలపైన దాడి చేస్తే న్యాయం ఎక్కడో ఒక చోట బతికే ఉందని కూడా ఈరోజు మదురై కోర్టు ప్రూవ్ చేసింది దాన్ని. నిజంగానే మదురై కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి మదురై కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ద్వారా 9 మంది పోలీసులు శిక్ష పడతా ఉంది. కాబట్టి పోలీసులు ఎవరు కూడా సామాన్య ప్రజలపై ఈ విధంగా విరుచుకుపడకూడదు, ఈ విధంగా గాయపరిచే విధంగా ఇలా చచ్చిపోయేంతలా కొట్టకూడదు అనేది కూడా ఈరోజు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ద్వారా వెలువడింది. కాబట్టి రానటువంటి రోజుల్లో పోలీసులు అందరూ కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ లానే ఉండాలి, కానీ ఇలా ఎవరిని పడితే వారిని కొట్టి చంపే విధంగా కూడా లాకప్ డెత్తులు, మిస్టరీలు ఇలా మిగిలిపోకుండా ఇలా జైలు శిక్షలు పడే విధంగా కూడా పోలీసులు వారిపై తెచ్చుకోకూడదని కూడా కోరుకుందాం. ఆ ఇద్దరు ఆత్మకి శాంతి చేకూరాలని, వీళ్ళ పడినటువంటి శిక్ష ద్వారా ఆ ఇద్దరు ఆత్మకి శాంతి కూరి, బెనిక్స్ కావచ్చు, జయరాజ్ కావచ్చు, వారి ఆత్మకి శాంతి చేకూరి వారి కేసు గెలిచిన తర్వాత వారి కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉండాలని కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.